నమస్కారం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చిన్నపిల్లల్లో స్థూలకాయం, చైల్డ్హుడ్ ఒబేసిటీ, చిన్నారుల్లో అధిక బరువు ఎంతోమంది చిన్నారులని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఇది. తల్లిదండ్రులు దీని గురించి బాగా ఆందోళన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ చిన్నారులలో ఈ అధిక బరువు ఉంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి, ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. చిన్నపిల్లల్లో అధిక బరువు అనేది నిజానికి తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. ఒక ముఖ్యమైనటువంటి వైద్య సంబంధమైనటువంటి పరిస్థితి, ఒక సీరియస్ మెడికల్ కండిషన్. ఇది చిన్నారులనే కాదు, యుక్త వయసులోకి అడుగుపెట్టేటువంటి యువతీ యువకులను కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్లో స్థూలకాయం ఉంది అని ఎప్పుడు చెబుతాము అంటే ఎత్తుకు తగ్గ బరువు కాకుండా ఎక్కువగా బరువు ఉన్నప్పుడు చెబుతాం. ఇది సాధారణంగా శరీరంలో అధిక క్యాలరీలు చేరినప్పుడు, అది ఎక్స్ట్రా కిలోస్ కింద మారినప్పుడు అనేక ఇక్కట్లను కలగజేస్తూ ఉంటుంది, అనేక సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది. మామూలుగా ఇది ఈ పెద్దలలో కొన్ని ఈ ఒబేసిటీ వల్ల, అధిక బరువు వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు షుగర్ వ్యాధి, అలాగే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ఇలాంటివి. చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. మామూలుగా చిన్నపిల్లల్లో షుగర్ ఉండదు అనుకుంటూ ఉంటాం, కానీ పెద్దల్లో ఎట్లయితే అధిక బరువు వల్ల షుగర్ వస్తుందో అలాగే చిన్నపిల్లల్లో కూడా షుగర్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో రక్తపోటు ఉండదు అనుకుంటూ ఉంటాం, కానీ అధిక బరువు వల్ల పెద్దల్లో ఎలాగైతే రక్తపోటు పెరుగుతుందో అదేవిధంగా చిన్నపిల్లల్లో కూడా హై బ్లడ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి చిన్నపిల్లల్లో కొలెస్ట్రాల్ ఉండదు అనుకుంటూ ఉంటాం, కాబట్టి ఈ ఫ్యాట్ సంబంధమైన పదార్థాలు, ఐస్ క్రీములు ఇవన్నీ పెడుతూ ఉంటాం. చిన్నపిల్లల్లో ఎలాంటి రిస్క్ ఉండదు అనుకుంటూ ఉంటాం, కానీ పెద్దల్లో ఎలాగైతే అధిక బరువు వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందో, ఆ తర్వాత గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఉంటుందో, చిన్నపిల్లల్లో కూడా ఈ అధిక బరువు వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి ఈ అధిక బరువు అనేది చిన్నపిల్లల్లో కేవలం ఒక వైద్య సంబంధమైనటువంటి సమస్యే కాకుండా ఆత్మన్యూనతా భావానికి గురి చేస్తుంది, అలాగే కుంగుబాటుకు లోన్ చేస్తుంది. అందుకే మించి నిందలు ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే ఆయుర్వేదంలో అష్టనిందిత వ్యక్తులలో ఈ అధిక బరువు ఉండేటువంటి వాళ్ళని కూడా చేర్చారు. కాబట్టి దీనికి వైద్యపరంగా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయుర్వేదం సూచిస్తుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఆహార సంబంధమైనటువంటి మార్పులు, అలాగే వ్యాయామం కూడా ఈ దినచర్యలో భాగం చేయాలి. ఇలాగా ఆహారం, విహారం, చివరిగా ఔషధం, ఈ 3 స్ట్రాటజీస్ తోటి, ఈ 3 చికిత్సా వ్యూహాలతో చిన్నపిల్లల్లో ఈ అధిక బరువుని ఎదుర్కోవచ్చు. ఆసక్తికరమైనటువంటి ఈ విషయాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఈ చిన్నపిల్లల్లో అధిక బరువు ఉన్నప్పుడు దాన్ని సరైన సమయంలో గుర్తుపట్టి సరైన రీతిలో ట్రీట్ చేస్తే ఇతర ఇక్కట్లు రాకుండా ఉంటాయి, ఇతర ఉపద్రవాలు, చిక్కులు ఇవన్నీ రాకుండా భవిష్యత్తులో కాపాడవచ్చు. సరే, దీనికి సంబంధించి అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఈ అధిక బరువుని మేధో రోగం అంటారు. మేధస్సు కాదు, మేధో. ఈ మేధో అంటే ఏంటంటే రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలని సప్త ధాతువులు మన శరీరంలో ఉంటాయి. వీటిలో ఈ మేధో ధాతుకు సంబంధించినటువంటి సమస్య ఇది. అంటే ఎడిపోస్ టిష్యూ, అలాగే ఫ్యాట్, వీటికి సంబంధించినటువంటి మెటబాలిజంలో వచ్చేటువంటి మార్పు ఇది. దీన్ని ఆయుర్వేదంలో స్థౌల్యం అనేటువంటి స్థితిగా చెబుతాం. స్థౌల్యం అంటే ఏంటంటే స్థూలకాయం నుంచి, ఈ స్థౌల్యం నుంచి స్థూలకాయం వచ్చింది. ఇది సంతర్పణజన్య వికారం. అంటే మన శరీరంలో 2 స్థితులు ఉంటాయి, అపతర్పణం, సంతర్పణం. అప అంటే ఏంటంటే ఏమీ తినకపోవటం, సంతర్పణం అంటే ఏంటంటే ఎక్కువగా తినటం కానీ, లేకపోతే తిన్న ఆహారం అధికంగా అది మెటబలైజ్ అయ్యేటువంటి విధానంలో మార్పులు వచ్చి కొవ్వు కింద మారటం కానీ జరుగుతుంది. ఇది ఒక ఆహార సంబంధమైనటువంటి సమస్య, ఒక న్యూట్రిషనల్ డిజార్డర్. మరి ఈ అధిక బరువు ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇది తెలుసుకోవటం ముఖ్యం. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే కేవలం అధిక బరువు ఉన్నంత మాత్రాన, అంటే ఎక్స్ట్రా కిలోస్ ఉన్నంత మాత్రాన, ఎక్కువ బరువు తూగినంత మాత్రాన ఆ పిల్లవాడు లేదా ఆ పాప బరువుగా ఉందని చెప్పడానికి లేదు. ఎందుకంటే కొంతమంది శరీర తత్వాలు పెద్దగా ఉంటాయి, అంటే లార్జర్ ఫ్రేమ్స్ ఉంటాయి.
కాబట్టి వాళ్ళల్లో అది అధిక బరువు ఉన్నట్టు లెక్క కాదు. అలాగే కొంతమంది శరీరాలలో ఈ కొవ్వు అనేది విభిన్న రీతులలో నిక్షిప్తం అవుతూ ఉంటుంది. అది డెవలప్మెంట్లో ఒక భాగం, అది పెరిగే పిల్లల్లో అదొక స్ట్రాటజీ. కాబట్టి కేవలం చూసి ఫలానా వ్యక్తి, ఫలానా పాప కానీ ఫలానా బాబు కానీ అధిక బరువు ఉన్నాడు అని చెప్పడానికి లేదు. మరి ఎలా చెప్తాము అంటే దీనికి సంబంధించి, అంటే ఇది అధిక బరువు ఉండడం వల్ల హెల్త్ రిస్క్స్ వస్తాయా రావా అనేది ఎలా చెప్తాము అంటే ఒక బాడీ టైప్ అనాలిసిస్ అంటాం. అంటే ప్రకృతిని బట్టి చెప్పాలి. అంటే వాత తత్వమా, పిత్తతత్వమా, కఫతత్వమా అనేది. అలాగే నాడిని బట్టి చెప్పాలి. అలాగే గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. అంటే ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేది ప్రపంచవ్యాప్తంగా సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళని అందరినీ స్టడీ చేసి నిర్ణయించినటువంటి గ్రోత్ చార్ట్స్, దీన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది. ఇంకా అవసరమైతే కొన్ని పరీక్షలు ఉంటాయి. వీటన్నిటి సమిష్టి ఫలితాన్ని బట్టి ఫలానా వ్యక్తి అధిక బరువు ఉన్నాడా లేదా అనేది నిర్ణయించాలి. సరే, మరి అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? చిన్నపిల్లల్లో, చిన్నారులలో ఈ అధిక బరువు అనేది ఎందుకు బాధిస్తూ ఉంటుంది ఇది తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పాల్సింది ఈ జీవన విధానానికి సంబంధించినటువంటి అంశాలు, లైఫ్ స్టైల్ ఇష్యూస్. కొంతమంది ఎంత మాత్రం కదలరు. అంటే ఇలా యాక్టివిటీ లేని వాళ్ళల్లో ఈ సమస్య వస్తూ ఉంటుంది. అలాగే మరికొంతమంది ఎక్కువగా తింటూ ఉంటారు, అధ్యసనం అంటాం ఆయుర్వేదంలో. అలాగే కొంతమంది ఎక్కువ శక్తి ఉండేటటువంటి శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. ఇలాగా అధిక బరువుని కలగటానికి కారణాలు ఏమిటి అంటే యాక్టివిటీ తక్కువ ఉండటం, కదలికలు తక్కువ ఉండటం, అలాగే ఆహారాన్ని ఎక్కువ మొత్తాల్లో తినటం, అలాగే ఎక్కువ క్యాలరీలు ఉండేవి తినటం. వీటి వల్ల చిన్నారులలో ఈ అధిక బరువు అనేది వచ్చి చేరుతుంది. ఇది ఎక్కువగా బాధిస్తుంది. ఇక జన్యుపరమైనటువంటి అంశాలు, అలాగే హార్మోన్ సంబంధమైన అంశాల వల్ల కూడా చిన్నారులలో అధిక బరువు వస్తుంది. ఇక కామన్ కాకపోయినప్పటికీ కొన్ని వ్యాధులు ఉంటాయి, ముఖ్యంగా జన్యుపరమైన వ్యాధులు, అలాగే హార్మోన్ సంబంధమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చిన్నారులలో అధిక బరువుకి కారణాలు. సరే, మరి దీన్ని అశ్రద్ధ చేశారు, అప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి రిస్కులు వస్తాయి, ఇవి తెలుసుకోవడం ముఖ్యం. అసలు ఈ అధిక బరువుకి ప్రేరకాలు ఏమిటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి, ఇది తెలుసుకుందాం. చాలా అంశాల వల్ల ఈ అధిక బరువు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని ఏకపక్షంగా రావచ్చు, కొన్ని కాంబినేషన్తో రావచ్చు. వీటన్నిటి వల్ల చిన్నారులు ఈ అధిక బరువుని పొందుతున్నారు. వీటిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఆహారం. రోజువారీగా ఏదో పండగలకి, స్పెషల్ అకేషన్స్ లాంటి అనుకోవచ్చు, కానీ ప్రతిరోజు కొంతమందికి చిన్నారులకి ఈ అధిక క్యాలరీ ఆహారం తినడం అనేది అలవాటు అయిపోతుంది. ఎలాంటివి అంటే ఫాస్ట్ ఫుడ్స్, అలాగే బేక్ చేసినటువంటి అంశాలు, ఈ బేకరీ ఐటమ్స్, అలాగే ఈ వెండింగ్ మెషిన్ స్నాక్స్ ఉంటూ ఉంటాయి సూపర్ బజార్లో, వీటిలలో. ఇలాంటి వాటి వల్ల చిన్నారులు ఈ అధిక బరువు కలిగి ఉంటున్నారు. అలాగే ఇక సాఫ్ట్ డ్రింక్స్, సరే శీతల పానీయాలు, ఫ్రిడ్జ్ తీసి అలాగా ఈ శీతల పానీయాలు తాగుతూ ఉంటారు. ఇంట్లో కొంతమంది స్టాక్ పెడుతూ ఉంటారు. అలాగే సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు ఎట్లా అయినా అక్కడ మారాం చేస్తే తల్లిదండ్రులు కొనిస్తారులే అని అక్కడ ఇక శీతల పానీయాలు తాగేస్తూ ఉంటారు, ఐస్ క్రీమ్లు తింటూ ఉంటారు, డెజర్ట్స్ తింటూ ఉంటారు. వీటన్నిటి వల్ల చిన్నారులలో అధిక బరువు వస్తుంది. ఇక చిన్నారులో అధిక బరువు రావడానికి మరొక ప్రేరకం వ్యాయామరహితమైనటువంటి జీవితం, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మామూలుగా చిన్నపిల్లల్లో ఈ ఎక్సర్సైజ్ అనేది అవసరం, కానీ చిన్నారులలో ఎక్సర్సైజ్ అంటే వాళ్ళు ఇష్టపడరు. కానీ కదలికలు ముఖ్యం, కొంతమంది కదలరు కూడా. దీంతో ఈ అధిక బరువు అనేది వచ్చి చేరుతూ ఉంటుంది. చాలామంది చిన్నారులను చూస్తూ ఉంటాం, ఈ సెడెంటరీ యాక్టివిటీస్ అంటే కదలికలు లేని ఈ వ్యాసంగాలలో ఉంటూ ఉంటారు. ఉదాహరణకు టీవీ చూస్తూ ఉంటారు, లేకపోతే వీడియో గేమ్స్ అలాగే ఆడుతూ ఉంటారు, 2-3 గంటలు కూడా ఆడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఒక రూమ్లో పడుకుంటారు, చిన్నారులు మరొక రూమ్లో పడుకుంటారు. తల్లిదండ్రులు చిన్నారులు పడుకున్నారులే అనుకుంటారు, కానీ వాళ్ళు దుప్పటి కప్పుకొని లోపల వీడియో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. లేకపోతే సోఫాలో కూర్చొని ఆడుతూ ఉంటారు, లేకపోతే ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ఆడుతూ ఉంటారు. వీటన్నిటి వల్ల ఈ అధిక బరువు వస్తుంది. ఇక కుటుంబపరమైన అంశాల వల్ల కూడా చిన్నారుల్లో అధిక బరువు ఉంటుంది. ఉదాహరణకు మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు లావుగా ఉండుంటే, మీరు లావుగా ఉండుంటే మీ పిల్లలు కూడా లావుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగా ఈ వంశపారపర్యత కూడా ఒక కారణమే.
ముఖ్యంగా కొంతమంది అలాంటి వాతావరణంలో పెరుగుతూ ఉంటారు. ఉదాహరణకు మీకు బాగా క్యాలరీస్ ఉండేటువంటి ఆహారం తినడం ఇష్టం అనుకోండి, అంటే పిజ్జాలు, లేకపోతే పొటాటో చిప్స్, లేకపోతే హల్దీరామ్స్వి ఇలాంటివి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు తింటూ ఉంటారు కాబట్టి, పిల్లలు మిమ్మల్ని అనుకరిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అదే ఆహారం తినడం అలవాటు అవుతుంది. అలాగే మీకు ఫిజికల్ యాక్టివిటీ లేదనుకోండి, మీరు ఈ చైతన్యపూరితమైనటువంటి జీవితం గడపట్లేదు అనుకోండి, ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా దాన్నే అనుసరిస్తారు. అంటే అంత దూరానికే మీరు ఆటోని క్యాకేశారనుకోండి, మీ పిల్లలు కూడా రేపు అదే అనుసరిస్తారు. కాబట్టి ఇది ఒక కారణం. ఇక చిన్నారులలో అధిక బరువుకి మరొక ముఖ్యమైనటువంటి ప్రేరకం ఈ మానసికపరమైన అంశాలు. కొంతమంది కొన్ని సమస్యలు ఉన్నప్పుడు చిన్నారులు వాటిని తట్టుకోలేరు. ముఖ్యంగా మానసికమైన అస్థిరతల్ని వీళ్ళు జీర్ణించుకోలేరు. ఒత్తిడి ఉన్నా, లేకపోతే ఏదన్నా బోరుగా అనిపించినా వీళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అదే తత్వం ఉంటుంది కాబట్టి పిల్లలకి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి ప్రేరకం ఈ సామాజిక పరమైన అంశాలు. కొంతమంది ఉంటూ ఉంటారు, కొన్ని ఊళ్ళల్లో కొన్ని సౌకర్యాలు ఉండవు. ఇలాగా సరైనటువంటి సౌకర్యాలు లేని ప్రదేశాలలో జీవించే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు కొన్ని ఊళ్ళల్లో ఈ వెజిటబుల్ మార్కెట్స్ ఉండవు, అంటే కూరగాయలు లభ్యం కావు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే కన్వీనియంట్ ఫుడ్స్ ఉంటూ ఉంటాయి, అంటే బంగాళదుంపలు, లేకపోతే పచ్చళ్ళు. కొంతమంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం, పచ్చడి బాటిల్ పెట్టుకుంటారు, అన్నం వండుకుంటారు, ఆ పచ్చడి వేసేసుకొని తినేస్తూ ఉంటారు. అంటే కూరగాయలు లభ్యం అవ్వవు వీళ్ళకి. లేకపోతే ఎక్కడో రూములలో ఎక్కడో దూరంగా ఉంటారు, వెజిటబుల్ మార్కెట్స్ అందుబాటులో ఉండవు. ఇక బ్రెడ్, తర్వాత పచ్చడి ఇది వేసేసుకొని తింటూ ఉంటారు, అన్నం వండుకునే తీరిక కూడా ఉండదు కొంతమందికి. ఇలాగ కొన్ని పరిస్థితులు దీనికి దోహదం చేస్తూ ఉంటాయి అధిక బరువుకి. కొంతమంది ఇంజనీరింగ్ చదివే పిల్లల్ని, కొంతమంది ఈ రూమ్లలో ఉండేటువంటి స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వీళ్ళలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక కొంతమంది ఉంటారు, వీళ్ళకి వ్యాయామం చేయటానికి అనువైనటువంటి ప్రదేశాలు దగ్గరలో ఉండవు, అంటే చిన్న ఇరుగు గదుల్లో ఉంటూ ఉంటారు. ఎక్కడా కూడా ఈ వ్యాయామం చేయడానికి అనువుగా ఉండేటువంటి ప్రదేశాలు ఉండవు, అంటే జిమ్ములు ఇలాంటివి ఉండవు. దీంతో ఈ సమస్య వస్తుంది. సరే, మరి దీన్ని అంటే ఈ పిల్లల్లో అధిక బరువు ఉన్నప్పుడు ఎలాంటి చిక్కులు వస్తాయి, ఎలాంటి ఉపద్రవాలు ఉంటాయి, ఇది తెలుసుకుందాం. చిన్నపిల్లల్లో ఈ భౌతికంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, అలాగే మానసికమైన సమస్యలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. వీటిని మనం వరుసగా తెలుసుకోవాలి. ముఖ్యంగా భౌతికమైనటువంటి సమస్యలు ఎలాంటివి వస్తాయి అంటే చిన్నారులలో షుగర్ రావచ్చు, మధుమేహం రావచ్చు. ఈ చిన్నారులలో మధుమేహం అనేది ఒక దీర్ఘకాలపు సమస్య. అంటే చిన్నారులలో మధుమేహం ఎలా వస్తుంది అంటే వీళ్ళ శరీరము షుగర్ని వినియోగించుకునేటువంటి, గ్లూకోజ్ని వినియోగించుకునే తీరులో మార్పు వస్తుంది. ఇది సాధారణంగా ఈ ఒబేసిటీ అనేది, అంటే స్థూలకాయం అనేది ఏమాత్రం కదలికలు లేని జీవితం గడిపే వాళ్ళు వస్తుంది. దీంతో ఈ షుగర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక రిస్క్, అంటే ఇది ఒక ఉపద్రవం, షుగర్ రావటం అనేది. అలాగే చిన్నారులలో మరొక ఉపద్రవం ఏమిటంటే ఈ అధిక బరువు వల్ల ఒక జీవక్రియ సంబంధమైన సమస్య వస్తుంది, మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఏంటంటే ఇది ఒక వ్యాధి కాదు, కొన్ని పరిస్థితుల కూడిక. అంటే వీళ్ళల్లో ఈ గుండె జబ్బులు రావచ్చు, అలాగే మధుమేహం రావచ్చు, ఇంకా ఇతర సమస్యలు కూడా రావచ్చు. ఇంకా అనేక సమస్యలు వీళ్ళని బాధించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు అధిక రక్తపోటు రావచ్చు, అలాగే షుగర్ పెరగవచ్చు. ఇంకా షుగరునే కాకుండా ట్రైగ్లిజరైడ్స్ కూడా పెరగవచ్చు. ఇంకా ఎల్డిఎల్ అంటాం, అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్స్, ఇవి తగ్గొచ్చు. అలాగే కొలెస్ట్రాల్ పెరగవచ్చు. ఇంకా ఈ ఉదర భాగంలో కొవ్వు పెరగవచ్చు. ఇలాంటి అన్ని ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్, అలాగే అధిక రక్తపోటు ఇవి బాధిస్తాయి. చిన్నారులలో ఈ అధిక రక్తపోటు కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ పెరగటం కానీ ఇలాంటివి ఉంటే ఆ తర్వాత అనేక ఇక్కట్లకి దారితీస్తుంది. ఇది ఈ అధిక కొలెస్ట్రాల్, లేకపోతే అధిక రక్తపోటు ఇవి రక్తనాళాల్లో ఈ ప్లేక్స్ని తయారు చేస్తుంది.
అంటే ఒక రకమైనటువంటి పెళ్ళలు తయారవుతాయి. దీంతో ఈ రక్తనాళాలు అడ్డుకుపోతాయి. ఇవి ఆ తర్వాత కాలంలో రక్తనాళాలని నేరో చేస్తాయి, అంటే ఇరుగ్గా మారుస్తాయి. ఆ తర్వాత ఈ గట్టి పడతాయి. అప్పుడు ఏం జరుగుతుంది, చిన్నారులలో ఆ తర్వాత కాలంలో ఈ హార్ట్ అటాక్స్, అంటే గుండెపోటు వచ్చేటువంటి రిస్క్, ఇంకా ముఖ్యంగా పక్షవాతం వచ్చే రిస్కులు కూడా పెరుగుతాయి. అలాగే చిన్నారులు అధిక బరువుని అశ్రద్ధ చేయడం వల్ల ఉబ్బసం కూడా రావచ్చు. ఇది ఒక ఉపద్రవం. అధిక బరువు ఉండేటువంటి చిన్నారులలో, ఎక్కువగా బరువు తూగేటటువంటి పిల్లలలో ఈ ఆస్మా అనేది, అంటే ఈ ఉబ్బసం అనేది బాధిస్తూ ఉంటుంది. అలాగే చిన్నారులలో అధిక బరువు వల్ల నిద్రా సంబంధమైన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. అంటే నిద్రపోతూ ఈ శ్వాస ఆగిపోతుంది. దీంతో ఇక వాళ్ళు మేలుకుంటూ ఉంటారు, మళ్ళీ నిద్రలోకి జారుతూ ఉంటారు. దీంతో వాళ్ళు పగలు ఎప్పుడన్నా సైకిల్ దొక్కేటప్పుడు కానీ, ఇతర రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ నిద్రలోకి జారుకునే రిస్క్ ఉంటుంది. దాంతో యాక్సిడెంట్లు అవుతాయి. ఇలాగా అనేక చిక్కులు ఈ అధిక బరువు వల్ల వస్తాయి. ఇంకా చిన్నారులలో అధిక బరువు వల్ల మరొక ఉపద్రవం ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే కాలేయంలో కొవ్వు చేరుతుంది. ఇది ఒక రిస్క్. దీంట్లో మామూలుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. నెమ్మదిగా కాలేయంలో కొవ్వు చేరుతూ ఉంటుంది. అది లివర్ అంతా కూడా నిండిపోతుంది, ఫ్యాటీ లివర్ అంటాం. ఇది ఆ తర్వాత కాలంలో ఆ లివర్ని దెబ్బతీస్తుంది. గట్టి నార్లాంటి కణజాలం లివర్ అంతా ఆక్రమిస్తుంది. అది లివర్ సిరోసిస్కి దారితీస్తుంది. ఇంకా మరొక ఉపద్రవం చిన్నారులు అధిక బరువు వల్ల త్వరగా మెచ్యూర్ అవటం, ఎర్లీ ప్యూబర్టీ. ఆడపిల్లల్లో త్వరగా రజస్వల కనిపిస్తుంది. ఇలాగా అధిక బరువు ఉంటే ఏం జరుగుతుందంటే హార్మోన్లలో తేడాలు వస్తాయి. ఈ హార్మోన్లలో తేడాలంటే ఈ ఫ్యాట్ టిష్యూ ఈస్ట్రోజన్ స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో త్వరగా మెచ్యూర్ అవుతారు. అంటే అనుకున్న వయసు కంటే ముందే, అంటే 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి మామూలు మెచ్యూర్ అవ్వాల్సింది 9 ఏళ్ళకి 10 ఏళ్ళకి మెచ్యూర్ అవుతారు. దీంతో అదనంగా అనేక ఇబ్బందులు ఆడపిల్లల్లో. ఇవన్నీ కూడా ఈ భౌతికమైనటువంటి ఇబ్బందులు, ఉపద్రవాలు. ఇక ఈ అధిక బరువు వల్ల సామాజికంగా కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఆత్మన్యూన్యతా భావం బాధిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువగా నిందలు ఎదుర్కొంటూ ఉంటారు అష్టనిందిత వ్యక్తులు. అందుకే ఆయుర్వేదం వీళ్ళని చేర్చింది. ఇతర క్లాస్మేట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా కూడా ఏడిపిస్తూ ఉంటారు. ఈ పీర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ అధిక బరువు ఉండేటువంటి వాళ్ళల్లో. ఇది ఒక ఉపద్రవం. ఇంకా దీనివల్ల కుంగుబాటు, అనేక ఇతర ఇక్కట్లు వస్తూ ఉంటాయి. ఇంకా ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నేర్చుకునేటటువంటి పద్ధతిలో మార్పు వచ్చేస్తుంది. ఈ అధిక బరువు ఉన్న పిల్లల్లో ఏం జరుగుతుందంటే ఎక్కువ ఓపిక ఉండదు. దీంతో ఎక్కువ ఆందోళన వస్తూ ఉంటుంది. అంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఇతరులతో కంపారిజన్ వస్తూ ఉంటుంది. సోషల్ స్కిల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాలలో అయితే ఇది ఈ అధిక బరువు వల్ల ఇంకా ఈ పిల్లలు ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. అంటే క్లాస్ రూమ్స్లో క్లాస్ని ఎగ్గొడుతూ ఉంటారు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది సమాజం నుంచి తమను తాము వేరుపరుచుకుంటారు. ఇంకా మరొక ఉపద్రవం దీంతో కుంగుబాటు. అధిక బరువు ఉండేటువంటి పిల్లల్లో కుంగుబాటు ఒక ఉపద్రవంలాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆత్మస్థైర్యం తగ్గిపోతుంది. ఇక ఏమాత్రం హోప్ఫుల్గా జీవితం అనిపించదు. అంటే అన్నిట్లో కూడా నిరాశ బాధిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఆ తర్వాత ఇక జీవితంలో వెనకబడిపోతారు. ఈ వెనకబడిపోవడం వల్ల ఇంకా వాళ్ళని ఇంకా వెనకబడేలా చేస్తుంది. అంటే రోజువారీ యాక్టివిటీస్ తగ్గిపోతాయి. అంటే నడవటం, ఎక్సర్సైజ్ చేయటం, వీటన్నిటిలో వెనకబడతారు. ఎక్కువగా నిద్రపోతారు అవసరానికి మించి. అలాగే ఒక్కోసారి బాగా ఏడుస్తూ ఉంటారు. చిన్న విషయానికే పెంకిగా చేస్తూ ఉంటారు. డిప్రెస్ అవుతూ ఉంటారు. అలాగే మానసికంగా కుంగిపోతూ ఉంటారు, చెదిరిపోతూ ఉంటారు. ఇవన్నీ వీళ్ళని అతలాకుతలం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉపద్రవాలు. మరి ఈ అధిక బరువు ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు ఉంటాయి, ఎలా నిర్ణయిస్తాను దీన్ని, ఇది తెలుసుకుందాం. మామూలుగా రొటీన్గా చేసేటువంటి పరీక్షలన్నీ అవసరం అవుతాయి. అలాగే దీనికి సంబంధించి బాడీ మాస్ ఇండెక్స్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి అధిక బరువు ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్రోత్ చార్ట్, అంటే ఎంత ఎత్తుకి ఎంత బరువు ఉండాలి, దీన్ని బట్టి కూడా ఈ అధిక బరువుని నిర్ణయించాల్సి ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ విషయం తీసుకుందాం.
ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 85 నుంచి 94% ఉండాలి. అప్పుడు అది ఓవర్ వెయిట్ అని అర్థం. ఒకవేళ బాడీ మాస్ అనేది 95 లేకపోతే దానికంటే ఎక్కువ ఉంటే అప్పుడు అది అధిక బరువు అని అర్థం. అయితే ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మామూలుగా కండరాలు కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ పరిగణలోకి తీసుకోవచ్చు, ఫ్రేమ్ కానీ ఇలాంటి వాటిని. కాబట్టి కేవలం దీన్ని బట్టే ఇది నిర్ణయించకూడదు, ఇతర అంశాల సహాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈ బాడీ మాస్ ఇండెక్స్ని దాంతోపాటుగా ఈ గ్రోత్ చార్ట్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే హిస్టరీ అంటే కుటుంబ చరిత్ర కూడా ముఖ్యం. కుటుంబంలో ఎవరైనా అధిక బరువు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే, ఉదాహరణకు షుగర్ ఇలాంటివి, అవి కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ పిల్లల ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఎలా తింటున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, ఇవన్నీ మీరు ఒక డైరీలో నోట్ చేసుకొని తీసుకురావాల్సి ఉంటుంది. ఎక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళు ఎక్కువ తింటున్నారు, ఇవన్నీ దీన్ని బట్టి అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ పిల్లలు వాళ్ళ యాక్టివిటీ లెవెల్ కూడా చూడాలి. వాడు పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారా లేదా, అంటే కేవలం వ్యాయామమే కాదు, వాళ్ళ యాక్టివిటీ కూడా చూడాలి. ఇక పిల్లలకి ఏమన్నా ఇతర వైద్యపరమైన సమస్యలు ఉన్నాయనేది కూడా చూడాలి. ఇక దీనికి సంబంధించి కొన్ని బ్లడ్ టెస్టులు, కొన్ని రక్త పరీక్షలు కూడా సహాయపడతాయి. మీ పిల్లలు ఒబేస్గా ఉంటే ఇవి కీలకమైన సమాచారాన్ని ఇస్తాయి. ఉదాహరణకు కొలెస్ట్రాల్ టెస్ట్, అలాగే బ్లడ్ షుగర్ టెస్ట్. మామూలుగా చిన్నపిల్లల్లో అవసరం ఉండదు అనుకుంటాము, కానీ అధిక బరువు ఉన్నప్పుడు మాత్రం చేయించాలి. అలాగే ఏదైనా హార్మోన్ సమస్యలు ఉన్నాయా, ఉదాహరణకు థైరాయిడ్ ఇలాంటివి, కాబట్టి దానికి సంబంధించి కూడా ముఖ్యంగా టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ఇలాగా కొన్ని ముఖ్యమైనటువంటి టెస్టులు, అలాగే ఈ ప్రధానమైనటువంటి టెస్టులు, ఇన్వెస్టిగేషన్స్ ఇవి చేయించాలి. అయితే ఇవి చేయించాల్సినప్పుడు ముందు మీ పిల్లలు ఏమి తినిరా ఉండకూడదు, కాబట్టి ఎంప్టీ స్టమక్ మీద వీటి చేయించాల్సి ఉంటుంది. సరే, మరి దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్స వ్యూహం ఎలా ఉంటుంది ఇది తెలుసుకుందాం. మీ పిల్లల వయసుని ప్రధానంగా తీసుకోవాలి చికిత్స విషయానికి వస్తే. అలాగే ఇతర వైద్యపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిగణించాల్సి ఉంటుంది. మామూలుగా ట్రీట్మెంట్లో ముఖ్యమైన భాగం ఏమిటి అంటే ఆహారపరంగా మార్పులు సూచిస్తాం. అలాగే విహార చికిత్సలు అంటే యాక్టివిటీ పరంగా మార్పులు సూచిస్తాం. ఇంకా చివరగా ఔషధాలు, వీటిని కూడా సూచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా యోగా, అలాగే ఒక ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్, ఇవన్నీ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. 6 నుంచి 11 ఏళ్ల వయసు ఉండేటువంటి పిల్లలు, వీళ్ళు ఒకవేళ స్థూలకాయలు అయి ఉంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ ఆహారపు ఇంటేక్ని తగ్గించాం. అంటే ఈ ఆహార ప్రణాళికలో మొత్తం ఆహారాన్ని కట్ చేయం. ఎలా చేయాలి అంటే ఒక 1/2 కిలో మాత్రమే ఒక నెలకి తగ్గేటట్టుగా ప్రణాళిక ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది పెరిగే వయసు, వాళ్ళకి ఎనర్జీ నీడ్స్ ఉంటాయి. కొద్దిగా పెద్దవాళ్ళు అనుకోండి, అంటే యుక్త వయస్కులు అనుకోండి, అప్పుడు వాళ్ళల్లో ఒకవేళ తీవ్రస్థాయి ఒబేసిటీ ఉంటే, అధిక బరువు ఉంటే, అప్పుడు వాళ్ళ ఆహారాన్ని ఎలా నియంత్రిస్తాము అంటే వారానికి 1 కిలో తగ్గేలాగా డిజైన్ చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ తగ్గించకూడదు. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. మీ పిల్లలకి వాళ్ళు పెరిగే వయసు కాబట్టి పిల్లల్లో స్థూలకాయ ఉన్నప్పుడు పెద్దలు తగ్గించినట్టుగా హఠాత్తుగా అన్నీ తగ్గించకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తూ ఈ బరువు తగ్గడానికి సహాయపడేటువంటి ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అదే సమయంలో యాక్టివిటీ లెవెల్స్ పెంచాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అధిక బరువుని ట్రీట్ చేయాలి అన్నప్పుడు, సక్సెస్ఫుల్గా దాన్ని మేనేజ్ చేయాలనుకున్నప్పుడు కొన్ని స్ట్రాటజీస్ అవసరం, కొన్ని అంశాలు అవసరం. ముఖ్యంగా చెప్పాల్సింది ఆరోగ్యకరమైనటువంటి పద్ధతిలో తింటాం, హెల్దీ ఈటింగ్. కొంతమంది తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం, వాళ్ళు అలాగే సూపర్ బజార్కి వెళ్తారు, లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అలాగే ఫుడ్ ప్యాకెట్స్ తెచ్చేస్తూ ఉంటారు. అలాగే టేక్ అవే ఉంటాయి, అంటే బిర్యానీలు ఇలాంటివి ప్యాక్ చేసుకొని తెచ్చేస్తూ ఉంటారు. ఇంకేముంది, అందరు కలిసి తింటారు. కాబట్టి ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. చిన్న చిన్న మార్పులు చేయటం ద్వారా ఈ పిల్లల ఆహార విషయంలో చాలా మంచి ఆరోగ్యకరమైన మార్పులు చేయొచ్చు. దీంతో అధిక బరువు తగ్గుతుంది. ఏదైనా కానీ ఇట్లాగా రెడీమేడ్ ఫుడ్స్ ఇవ్వడం మంచిది కాదు. ఏది పెట్టాలనుకున్నా ఇంట్లో చేసి పెట్టాలి. ఇక మీరు షాపింగ్ చేసేటప్పుడు, ఏదైనా షాపులకు వెళ్ళినప్పుడు అప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు, మాకు ఐస్ క్రీమ్ కావాలి, లేకపోతే బిస్కెట్స్ కావాలని. అది మీరు డిస్కరేజ్ చేయండి. ఫ్రూట్స్ అంటే పండ్లు, అలాగే కూరగాయలు, కీరాలు, ఇలాంటి జామకాయలు ఇలాంటివి కొనిపెట్టండి.
ఎందుకంటే కొంతమంది కుకీస్ అంటే అలా రెడీగా ఉండేటువంటి కుకీస్ కానీ క్రాకర్స్ కానీ ప్రిపేర్ అయ్యి ఉండేటువంటి ఈ మధ్య చూస్తున్నాం, అక్కడికి పరాటాలు కూడా అమ్ముతున్నారు రెడీగా. ఇలా ప్రిపేర్ అయ్యి ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే వీటిల్లో ఎంకరేజ్ చేయడం కోసం, అంటే అలవాటు పడేలా చేయడం కోసం ఎక్కువ పంచదార కలుపుతారు, అలాగే కొవ్వు కలుపుతారు, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. వీటన్నిటితో ఇబ్బందులు వస్తాయి. ఇంకా ముఖ్యంగా మరొక సూచన ఉంది, పిల్లలకి ఎప్పుడు కూడా పంచదార కలిపినటువంటి శీతల పానీయాలు ఇవ్వకండి. అంటే ఫ్రూట్ జ్యూస్లు ఇలాంటివి కూడా వాటిలో మళ్ళీ అదనంగా కొంత పంచదార కలుపుతూ ఉంటారు. కాబట్టి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలంటే కూడా మీరు ఇంట్లో అన్న తీయాలి, లేకపోతే హోల్ ఫ్రూట్ అన్న ఎంకరేజ్ చేయాలి. అంటే మొత్తంగా పండు తినాలి పిల్లలు, అంతేగాని రెడీమేడ్గా ఎంత న్యాచురల్ అయినా సరే అలాంటివి ఇవ్వకండి. ఎందుకంటే వీటిలలో ఎక్కువగా ఈ షుగర్కి సంబంధించినటువంటి అంశాలు, క్యాలరీస్ కలుపుతూ ఉంటారు. కాబట్టి వీటితో వీళ్ళు అధిక బరువు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా అన్నిటికీ మించి ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి, వీటిని తగ్గించాలి. ఎందుకంటే మీరు గమనించండి, ఫాస్ట్ ఫుడ్ ప్రతి దాంట్లోనూ డాల్డా అలాగే కొవ్వు పదార్థాలు ఇవి కలుపుతూ ఉంటారు. దీంతో ఇబ్బంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది, ఆహారం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి తీసుకోవాలి. అంటే ఆహారం తినటం అనేది ఒక ఈవెంట్ లాగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలి. అంటే ఆ సమయంలో మీరు ఒకళ్ళకొకళ్ళు కబుర్లు చెప్పుకోవచ్చు, తర్వాత ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు వినొచ్చు కుటుంబ సభ్యులు. కాబట్టి ఇదొక ఈవెంట్ లాగా మీరు క్రియేట్ చేసుకోవాలి. అయితే చిన్నపిల్లలు ఎప్పుడు కూడా అంటే కదలకుండా ఎక్కువ తింటారని తల్లిదండ్రులు వాళ్ళకి ఏం చేస్తారంటే టీవీ పెడుతూ ఉంటారు. అట్లా ఎప్పుడు చేయకండి. అంటే టీవీ ముందు కానీ కంప్యూటర్ ముందు కానీ వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ పిల్లలకి ఆహారాన్ని పెట్టకండి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ పెట్టకండి, వాళ్ళు తెలియకుండానే ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఇక అన్నిటికీ మించి వడ్డన విధానం కూడా ముఖ్యం. సరైనటువంటి పద్ధతుల్లో వడ్డించాలి. అంటే మామూలు మనం ఏమనుకుంటాం, మనం ఎంత తింటాం పిల్లలకి అంత అవసరం అనుకుంటాం, కానీ పిల్లలకి అంత అవసరం ఉండదు. మనం పెద్ద స్పూన్ తోటి వడ్డించుకుంటే వాళ్ళకి కూడా దాంతోనే వడ్డించకూడదు, వాళ్ళకి చిన్న స్పూన్తో వడ్డించాలి. ఇలాగ వడ్డించే విధానం కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే వాళ్ళ ప్లేట్లు కూడా మీరు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే చిన్న ప్లేట్లో పెట్టామనుకోండి వాళ్ళకి ఎక్కువ పెట్టినట్టు ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఎక్కువ పెట్టానేమో అనుకుని కాస్త తక్కువ తింటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. అన్నిటికి మించి ఎంత మోతాదులో పెడుతున్నాము అనేది కూడా ముఖ్యం. ఇక తర్వాత ముఖ్యమైన విషయం ఈ భౌతికంగా కదలిక, ఫిజికల్ యాక్టివిటీ, ఇది చాలా ముఖ్యం. ఆహారం తర్వాత అతి ముఖ్యమైన అంశం ఇదే నిజానికి, కదలిక. కదలిక అంటే వ్యాయామాలే అవసరం లేదు. అంటే ఏదో ఈ క్యాలరీస్ని బర్న్ చేసేటటువంటి ఎక్సర్సైజ్లే కాకుండా రోజువారీ కదలికలు ఏవైనా కానీ సహాయపడతాయి. దీంతో ఎముకలు గట్టిపడతాయి, కండాలు గట్టిపడతాయి. అలాగే దీంతో బాగా నిద్రపోతారు పిల్లలు, ఆరోగ్యంగా తయారవుతారు. కాబట్టి ఇలాగా పిల్లలు పెరిగే సమయంలోనే ఈ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలాగా సరైన యాక్టివిటీస్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ హార్మోన్ సంబంధించిన సమస్యలు బాధించకుండా ఉంటాయి. బాగా పెరుగుతారు. ఎప్పుడైతే బాగా హైట్ పెరుగుతారో ఈ వెయిట్ అనేది కంట్రోల్ అవుతుంది. దీంతో అధికంగా తినటం అనేది కంట్రోల్ అవుతుంది. ఇలాగా చిన్నపిల్లలు ఒకవేళ ఎత్తుకు తగ్గ బరువు ఉంటే అది వాళ్ళ చైల్డ్హుడ్ ఒబేసిటీ, అడల్ట్హుడ్ ఒబేసిటీలోకి మారకుండా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యం. సో యాక్టివిటీ లెవెల్స్ని, అంటే చిన్నపిల్లల్లో ఉండేటటువంటి కేవలం ఎక్సర్సైజే కాదు, వాళ్ళ ఓవరాల్ కదలికల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే టీవీ చూడటం తగ్గించాలి. అలాగే ఈ కంప్యూటర్ గేమ్స్ ఇవి కూడా తగ్గించాలి. మరీ తప్పదు అనుకుంటే ఈ కంప్యూటర్ చూడాలి తప్పదు, క్లాస్ అసైన్మెంట్స్ ఇలాంటివి ఉన్నాయంటే రోజు మొత్తానికి కూడా ఒక అరగంట మాత్రమే వీళ్ళకి ఈ టీవీ చూపించాలి లేదా కంప్యూటర్ ఆడించాలి. మరి ఈ యాక్టివిటీ లెవెల్స్ని చిన్నపిల్లలు యాక్టివ్గా ఉండటం అంటే చైతన్యపూరితంగా ఉండటాన్ని ఎలాగా మనం ఎంకరేజ్ చేయొచ్చు, ఎలా ప్రోత్సహించవచ్చు అంటే వాళ్ళని ముఖ్యంగా టీవీ చూడటం ఆపేస్తే వాళ్ళు ఇంకేం చేస్తారు, బోరు కొట్టి ఇంక మిగతాయి మొదలు పెడతారు. అంటే ఈ కదలిక లేని జీవితం నుంచి కాస్త కదులుదాని ప్రయత్నం చేస్తారు. వీడియో గేమ్స్ కానీ, కంప్యూటర్ గేమ్స్ కానీ, లేకపోతే ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడటం కానీ, ఇలాంటి వాటి అన్నింటినీ రెస్ట్రిక్ట్ చేయండి. మరి ఈ కదలికలను ఎలా ప్రోత్సహించవచ్చు అంటే ఎక్సర్సైజే కావాల్సిన అవసరం లేదు, ఏదైనా కానీ కదలికలు ఉండేది ఏదైనా పర్లేదు, ప్రోత్సహించవచ్చు. అంటే ఒక ఎక్సర్సైజ్ బైక్ ఇచ్చి తొక్కమంటే వాళ్ళు తొక్కలేకపోవచ్చు, కానీ ఇతర ఆసక్తికరమైన అనేక అంశాలు ఉంటాయి, కదలికలతో కూడినటువంటి అంశాలు, వాటిని ప్రోత్సహించవచ్చు. ఎలాంటివి అంటే ఉదాహరణకు
దాగుడు మూతలు ఆడచ్చు, లేకపోతే ఒక స్కిప్పింగ్ ఆడచ్చు. ఇలాగ చాలా రకాల అంశాలతోటి పిల్లలు యాక్టివ్గా ఉంటారు. అలాగే వాళ్ళకి ఉత్సాహం కూడా ఉంటుంది, ఫిట్నెస్ పెరుగుతుంది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మీ పిల్లలు ఏది ఇష్టపడుతున్నారు, ఏ యాక్టివిటీ ఇష్టపడుతున్నారు అనేది గమనించండి, దాన్ని ఎక్కువ ప్రోత్సహించండి. ఉదాహరణకు మీ పిల్లలకి బాగా ఆర్ట్ వేయటం అంటే సరదా అనుకోండి, అంటే ఏదన్నా లేకపోతే ఈ ఫైన్ ఆర్ట్స్ ఇష్టం అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? మరి వాడు అక్కడ కూడా కదలికలు ఉండవు కదా. అంటే మీరు ఎక్కడికన్నా నేచర్కి, అంటే ఒక మంచి సుందరమైనటువంటి పార్కుకో లేకపోతే కొండల దగ్గరకో తీసుకెళ్ళండి. అక్కడ క్యాన్వాస్ అరేంజ్ చేయండి. అక్కడ ఏమనండి, వెళ్ళటం రావటం ఇదంతా యాక్టివిటీయే కదా. ఇలాగా మీరు వాళ్ళు సెడెంటరీగా ఇష్టపడుతున్నా కానీ దాంట్లో కూడా మళ్ళీ మీరు యాక్టివిటీని క్రియేట్ చేయండి. ఇదొకటి. లేకపోతే ఏదైనా నేచర్ ఇష్టం అనుకోండి, రకరకాల ఆకుల్ని కలెక్ట్ చేసుకుందాం రమ్మనండి. ఒక పాత పుస్తకం, వాడేసినటువంటి రఫ్ పుస్తకం తీసుకెళ్ళి ప్రతి ఆకుని తుంపి దాంట్లో పెడతా ఉండాలి. ఇది యాక్టివిటీ కదా. వాడికి నేచర్ ఇష్టం, మళ్ళీ యాక్టివిటీ ఉంది. లేకపోతే మీ పిల్లలు ఏదైనా పాకటం ఇష్టపడతారనుకోండి, ఏదైనా దగ్గరలో ఉండేటటువంటి ఒక చిన్న చిట్టడికి వెళ్ళండి, లేకపోతే జిమ్కి వెళ్ళండి, లేకపోతే ఈ క్లైంబింగ్ వాల్స్ ఉంటాయి అక్కడికి తీసుకెళ్ళి ఆ వాల్ని, ఉదాహరణకు మాల్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, ఆ మాల్లో కూడా క్లైంబింగ్ యాక్టివిటీ ఉంటుంది, వాల్ ఉంటుంది, దాన్ని ఎక్కించండి. ఇలాగా వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారో అది చేయండి. ఒకవేళ మీ పిల్లలు బుక్స్ చదవడానికి ఇష్టపడతారు, మరి దాంట్లో యాక్టివిటీ లేదు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే, నీకు చదవటం ఇష్టం కదా, పద వెళ్దామని నడుస్తూ తీసుకెళ్ళండి, లేకపోతే బైసికల్ మీద తీసుకెళ్ళండి, ఒక సైకిల్ మీద తీసుకెళ్ళండి, లైబ్రరీకి తీసుకెళ్ళండి. లైబ్రరీకి తీసుకెళ్ళి అక్కడ ఒక బుక్ తీసుకోమనండి. ఆ బుక్ని మళ్ళీ ఇంటికి సైకిల్ వేసుకొని రావాలి. సో సైకిల్ మీద వెళ్ళటం, సైకిల్ మీద రావటం, ఇది యాక్టివిటీయే కదా. ఇలాగా వాళ్ళు సెడెంటరీ లైఫ్ని ఇష్టపడుతున్నా కానీ దాంట్లో కూడా యాక్టివిటీని జోడించండి. సరే, ఇక దీనికి సంబంధించి జీవన విధానంలో మార్పులు అవసరం, అలాగే కొన్ని గృహ చికిత్సలు కూడా అవసరం. అంటే మీ పిల్లలు అధిక బరువు తగ్గాలనుకున్నప్పుడు ఈ ఆహార సంబంధంగా అలాగే ఈ వ్యాయామ సంబంధంగా కొన్ని అంశాలు మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మీ పిల్లలు సక్సెస్ఫుల్గా బరువు తగ్గాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఒక ఉదాహరణ కింద నిలవాలి, ఒక రోల్ మోడల్లా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు దాన్ని అనుసరిస్తారు. కాబట్టి మీరేం చేయాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకొని ముందు మీరు వాటిని తీసుకోవటం మొదలుపెట్టాలి. అంటే మీరు అధికంగా ఉండేటువంటి బరువును తగ్గాలి. అప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తారు కాబట్టి వాళ్ళు మోటివేట్ అవుతారు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది, మీరు ఏం చేస్తే వాళ్ళు అది చేస్తూ ఉంటారు కాబట్టి ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. అడిగి మించి మీ పిల్లల్ని మీరు ఇంపోజ్ చేయగలండి. బరువు తగ్గండి అంటే తగ్గరు వాళ్ళు, ముందు మీరు తగ్గాలి. మీరు తగ్గాలంటే మీ మొత్తం కుటుంబం తగ్గాలి. కాబట్టి మొత్తం కుటుంబం మొత్తం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఆహారపరంగా మొత్తం కుటుంబంలోనే మార్పులు రావాలి. అప్పుడు పిల్లలు, ఇప్పుడు మీరు చికెన్ తింటూ పిల్లల్ని చికెన్ తినద్దు అంటే వాళ్ళు తినకుండా ఉండరు కదా. కాబట్టి కుటుంబ పరంగా మార్పులు రావాలి. అప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా దాన్ని అనుసరిస్తారు. ఇది ఒక ముఖ్యమైన విషయం. అడిగి మించి పిల్లలు ఈ అధిక బరువు నుంచి బయటపడేటప్పుడు వాళ్ళకి ఒక సహకారం అవసరం. కాబట్టి ఆ సహకారాన్ని మీరు అందించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాలి. అంటే పిల్లల ప్రతి అంశాన్ని కూడా మీరు పరిగణించాలి. వాళ్ళు ఆత్మన్యూనతా భావానికి ఎక్కడ లోనవుతున్నారు, వాళ్ళ ఆత్మవిశ్వాసం ఎక్కడ దెబ్బతింటుంది అనేది మీరు గమనించాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, కొంతమంది చిన్నపిల్లలకి తల్లిదండ్రులు చెప్పరు, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమోనని. వాళ్ళకి ఏమైనా చెబితే వాళ్ళు ఫీల్ అవుతారేమోనని వీళ్ళు భయపడుతూ ఉంటారు. కొంతమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. అయితే సరైనటువంటి రీతిలో చెప్పొచ్చు, అప్పుడు వాళ్ళు అది అవమానం కింద భావించరు. పిల్లలతో డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడచ్చు. అయితే ఎప్పుడు కూడా విమర్శించకూడదు, పోల్చకూడదు. చూడు తమ్ముడు ఎలాగ స్లిమ్గా ఉన్నాడు అనకూడదు. అట్లా కాకుండా ఒక వైద్యపరమైనటువంటి విషయంలాగా పిల్లలతో చర్చించాలి. లేకపోతే ఒక తీర్పు ఇస్తున్నట్టు సీరియస్గా చెప్పకూడదు, చర్చించాలి పిల్లలతో. అప్పుడు వాళ్ళు దాన్ని ఒక విషయం కింద, ఒక ముఖ్యమైన విషయం కింద తీసుకుంటారు. అడిగి మించి మీరు సెన్సిటివ్గా ఉండాలి. పిల్లల అవసరాలు ఏమిటి అనేది గుర్తించాలి, వాళ్ళ ఫీలింగ్స్ని గుర్తించాలి, దాన్ని బట్టి మీరు నడుచుకోవాలి. అంటే వాళ్ళు జీవన విధానంలో మార్పులు చేసుకునేటప్పుడు మీరు ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించాలి. అంటే
వాళ్ళు ఏదైనా మార్పు చేసుకున్నారనుకోండి, మళ్ళీ ఆ మార్పు మీద వాళ్ళు నిలబడేటట్టుగా మీరు సహకరించాలి దానికి. ఉదాహరణకు ఏదన్నా ఒక ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు చేపట్టారు, ఒక నడవటమో లేకపోతే జాగింగో, అది వాళ్ళు కొనసాగించేలాగా మీరు ప్రోత్సహించాలంటే వాళ్ళకి సరైన షూస్ కొనివ్వాలి, సరైన ట్రాక్స్ సూట్ కొనివ్వాలి. ఇలాగా అది కొన్నారు కాబట్టి అది ఉపయోగించడానికైనా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అన్నిటికీ మించి మరొక విషయం ఉంది. పిల్లల్ని ఏ అవకాశం వస్తుందా వాళ్ళని పొగడాలా అని మీరు వెతకండి. అలాంటి ఆపర్చునిటీస్ని మీరు ఉపయోగించుకోండి. అంటే చిన్న ఒక 2 కిలోలు తగ్గారనుకోండి, అప్పుడు మీరు వాళ్ళని ప్రోత్సాహపూర్వకంగా మంచి బహుమతులు ఇవ్వాలి వాళ్ళకి. అయితే ఈ బహుమతి ఎప్పుడు మళ్ళీ ఒక రెస్టారెంట్కి వెళ్ళి తిందాం అన్నట్టు ఉండకూడదు. మరి ఏం చేయాలి అంటే, వాళ్ళు ఎప్పటి నుంచో అడిగేటటువంటి ఒక మ్యూజియంకి తీసుకెళ్ళండి, లేదా పార్క్కి తీసుకెళ్ళండి, లేకపోతే ఒక స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళి వాళ్ళకి స్విమ్మింగ్ ఇష్టమైతే దాన్ని స్విమ్మింగ్ పూల్కి స్విమ్మింగ్ చేయించండి. ఇలాగే అదొక వాళ్ళకు ఒక బహుమతిలాగా ఇవ్వండి. అన్నిటికీ మించి మీ పిల్లలు ఎక్కడ వాళ్ళ ఆత్మీయతా భావానికి లోనవుతున్నారు, ఎక్కడ వాళ్ళ ఫీలింగ్స్ దెబ్బతింటనే గమనించండి. దాని నుంచి బయటపడేలాగా, ఎమోషన్స్ నుంచి బయటపడేలాగా మీరు వాళ్ళకి సహాయపడండి. అన్నిటికీ మించి ఒక ఆరోగ్యకరమైనటువంటి గోల్ సాధించడానికి వాళ్ళకి సహాయపడండి. అంటే ఏమిటి? ఉదాహరణకు ఒక 20 నిమిషాలు సైకిల్ తొక్కాలి. అలాగే సైకిల్ తొక్కాలన్నప్పుడు వాళ్ళు త్వరగా అలసిపోతుంటే అప్పుడు ఏం చేయాలి అంటే, ఒక 10 నిమిషాలు తొక్కించి కొద్దిసేపు ఆపి మళ్ళీ తొక్కించాలి. ఇలాగ ఒక గోల్ సెట్టింగ్లో మధ్య మధ్యలో విరామం తీసుకుంటే ఆ గోల్ రీచ్ అయ్యేలాగా చేయాలి. అన్నిటికీ మించి ఇది ఒక పెద్ద సమస్య. కాబట్టి ఈ సమస్యను ఎదుర్కోవాలంటే సహనం అవసరం. కాబట్టి పేషెంట్ ఉండాలి మీరు. ఎందుకంటే చాలామంది అధిక బరువు ఉండే పిల్లలు కొంత ప్రయత్నం చేస్తారు, తర్వాత బరువు తగ్గరు, ఇక వాళ్ళు నిరాశపడతారు, తల్లిదండ్రులు నిరాశపడుతూ ఉంటారు. దీంతో ఇక ఈ లిపోసక్షన్లని లేకపోతే బేరియాట్రిక్ సర్జరీలని ఇక ఇలాంటి వాటి గురించి ఆలోచించడం మొదలెడతారు తల్లిదండ్రులు, పిల్లలు కూడా. ఇది అంత మాత్రం మంచిది కాదు. సహనం ముఖ్యం. అంటే మన శరీరం అంత తేలిగ్గా ఈ బరువును వదులుకోదు. కాబట్టి ముందు మనం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక దశలో శరీరం ఓడిపోయి మనం గెలుస్తాం. అప్పుడు పర్మనెంట్గా ఈ అధిక బరువు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మీ పిల్లలు అధిక బరువు ఉన్నా లేకపోతే అధిక బరువు వచ్చేటువంటి అవకాశం ఉన్నా అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఆహారపరంగా షుగర్స్ సంబంధమైన అంశాలు ఉంటాయి, స్వీట్స్ ఇలాంటివి, వీటి తగ్గించాలి. ఇంట్లో బాగా ఫ్రూట్స్, పండ్లు ఇలాంటివి ఎప్పుడు సిద్ధంగా ఉంచాలి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అవి వెతుక్కుంటారు. ఈ ఫ్రూట్ తిన్నారనుకోండి, వేరే తినాలనిపించదు. మీరు చూడండి, ఎప్పుడన్నా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయండి, మొత్తం తినేస్తారు. అదే ఒక యాపిల్ తినండి, రెండో తినాలనిపించదు, ఎందుకంటే సాటిస్ఫై అవుతారు. కాబట్టి బాగా ఈ ఫ్రూట్స్, పండ్లు ఇలాంటివి తయారుగా వాళ్ళకి లభించేలా పెట్టండి ఇంట్లో. అన్నిటికీ మించి మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఆహారం తినడం అలవాటు చేసుకోండి. అలాగే బయట తినటం అనేదాన్ని తగ్గించుకోండి, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి. అలాగే వడ్డించే విధానం కూడా ముఖ్యం. అంటే చిన్న స్పూన్ తోటి పెద్ద ప్లేట్లలో కాకుండా చిన్న ప్లేట్లలో వడ్డించుకోండి. చిన్న స్పూన్ తోటి చిన్న ప్లేట్లో వడ్డించుకోవాలి. అప్పుడు ఆ వడ్డించుకున్న తర్వాత వదిలేసేటువంటి అలవాటు మనకు ఉండదు కాబట్టి తింటాం. ఇదొకటి. ఇంకా టీవీ ముందు కానీ లేకపోతే స్క్రీన్ టైం అంటాం, దీని ముందు గడపడం అనేది తగ్గించండి. ఇక దీనికి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకు మేధోహార విడంగాది లోహం, దీన్ని ఇస్తూ ఉంటాం. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కొంతమందిలో నవక గుగ్గులు అనేది తత్వాన్ని బట్టి ఇస్తూ ఉంటాం. ఈ గుగ్గిలం ఏం చేస్తుందంటే కొవ్వు పదార్థాన్ని స్క్రాప్ చేస్తుంది. అలాగే త్రిఫలా చూర్ణం, ఇది రసాయనం కింద పనిచేస్తుంది. అలాగే మల నిర్వహణ సజావుగా జరిగేలా చేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది ఇవ్వదగినటువంటి సురక్షితమైన ఔషధం, దీన్ని ఇస్తూ ఉంటాం. అలాగే కొన్ని సందర్భాలలో జలుబు, కఫం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అప్పుడు బరువు తగ్గడానికి త్రికటి చూర్ణం అనే దాన్ని సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాం. అంటే కారంగా ఉండే పదార్థాలతో తయారవుతుంది, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఇలాంటి వాటితో. అలాగే కొన్ని సందర్భాల్లో బాగా నీరసపడుతూ ఉంటారు, అలాంటప్పుడు శిలాజిత్ చూర్ణాన్ని ఇస్తూ ఉంటాం. ఇంకా నవాయాస లోహ చూర్ణం అని ఒక్కోసారి రక్తహీనత ఉంటూ ఉంటుంది, అలాంటి వాళ్ళలో దీన్ని సెలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాం. దీంతో వీళ్ళు సక్సెస్ఫుల్గా బరువు తగ్గగలుగుతారు. ఇలాగా చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే చిన్నపిల్లల్లో స్థూలకాయం అనేది చిన్నపిల్లలనే కాదు, మొత్తం కుటుంబ సభ్యుల్ని బాధించేటువంటి సమస్య. దీన్ని చాలా ఓపికగా ఆహార విహార ఔషధాల సమిష్టి ప్రయోగంతో దిగ్విజయంగా ఎదుర్కోవచ్చు. ఇది చిన్నపిల్లల
ఈ అధిక బరువుకు సంబంధించిన సమగ్ర సమాచారం. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలను కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.